గురువుగారు, నేడు సమాజంలో చాలామంది ఏ బిజినెస్ చేసినా నష్టపోవటం, ఏ పని చేసినా అవ్వకపోవడం, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకొని నష్టపోయామని చెప్తూ ఉంటారు. అన్ని విధాలుగా నష్టపోయి అప్పుల పాలై కొంతమంది చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆ దారుణాలు చూడలేకపోతున్నాం గురువుగారు. మీ దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కోటాన కోట్లు సంపాదించడం, చదువు లేకపోయినా పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకోవడం స్వయంగా చూస్తున్నాం. ఆశ్చర్యపోయేంత గొప్పతనం ఎలా జరుగుతుంది వివరించండి గురువుగారు. అమ్మా, ఇది చాలా చిన్న విషయం. అదృష్టరత్నం పెట్టుకున్నాక బాగుపడటము, వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళాక మంచిగా అవ్వటము, ఇవన్నీ కూడా అంటే అందరూ పూజించే వెంకటేశ్వర స్వామి కూడా అదృష్టరత్నం పెట్టుకుంటాడు. అదృష్టరత్నం వల్లనే దేవతలకు కూడా గొప్పతనం వస్తుంది. పాలసముద్రంలో వాళ్ళ దగ్గర లేనిది ఏంటి? కామధేనువు, కల్పతరువు, అమృత పాత్ర, అలాగే అదృష్టరత్నాలు. ఈ అదృష్టరత్నం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయని అందరికీ తెలుసు తల్లి. కొంతమంది మూర్ఖులు ఇప్పుడు గాలిలో దీపం పెట్టేసి దేవుడా నీమేమంటే దేవుడు ఏం చేయలేడు. మీరు కూడా ఏం చేయలేరు. ఎవ్వరేం చేయలేరు. గాలి దుమ్ము వచ్చినప్పుడు దాని చుట్టూతా మంచిగా ఒక చిమ్నీ ఏర్పాటు చేసుకోవాలి. రక్షణ ఉండాలి. వ్యాపారము చేస్తానని చెప్పి తాతతండ్రులు ఇచ్చిన డబ్బులో లేకపోతే లేదు డబ్బు లేదు మీ వృత్తినో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ టైం కూడా ధనానికంటే ఎక్కువే కదా. టైం అంతా వేస్ట్ చేసుకుని అనేక రకాల బాధలు. ఒక్కసారి నష్టపోతే పోతే పోయింది, డబ్బులు పోతే ఏం కాదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, ఏం కాదు. కానీ మీ మానసికంగా మీ బలం కోల్పోతారు. ప్రతిసారి చెప్తారండి, మా అబ్బాయి ఏ పని చేసినా కూడా నాశనం అయిపోద్దండి, మా ఆయన ఏ పని చేసినా పాడైపోతుందండి. ఆయన కూడా చెప్తుంటాడు, నేను కూడా అన్ని రకాలుగా నేను ఎక్కడ చేపెడితే అక్కడ మసి అయిపోతుందండి, మట్టి పట్టుకుంటే మసి అయిపోతుంది, మీరేమో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళేమో మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, ఇవన్నీ అంటారు. అదృష్టరత్నం అనేది అదృష్ట లక్ష్మీ దేవత. అంటే దశమహావిద్యలో కమలాత్మ 13వ విద్య, 10వ విద్య, 6వ విద్య, ఈ విద్యలన్నిటికీ కలిపింది లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి యొక్క శక్తులని దాంట్లో మిళితమయ్యి 14 రకాలైన అదృష్టరత్నం పౌడర్లతో మిక్స్ చేసి తయారు చేయబడుతుంది. అది పూర్వకాలంలో రాజులకు మాత్రమే పెట్టుకోవడం సాధ్యమయ్యేది. కోటాను కోట్ల సంపదలు, టన్నుల బంగారం ఇచ్చి అదృష్టరత్నాలు తెప్పించుకునేవాళ్ళు. ఈ దగ్గర ఇప్పుడు మీకు అవకాశం ఉంది. మేము అతి తక్కువ రేట్లో అతి తక్కువగా ఈజీగా బ్రహ్మాండంగా తయారు చేసేస్తున్నాము. అద్భుతాలు జరుగుతాయి. అదృష్టరత్నం పెట్టుకోండి. అదృష్టరత్నం పెట్టుకుందే ఒక్క రూపాయి కూడా వ్యాపారంలో పెట్టద్దు. ఒక్క వ్యవహారం చేయొద్దు. మీ అందరికి మీరు చేస్తే చేయండి, సక్సెస్ అవుద్ది లేకపోతే లేదు. కానీ అదృష్టరత్నం పెట్టుకున్నాక పెట్టుబడి కూడా లేకుండా అద్భుతమైన లాభాలు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. శుభం బియార్.